ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జీవితంలో జూలై 13 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, అలాగే రా ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ఆదాయం 5, వ్యాయం అంటే ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9. అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం, గురువారం, బుధవారం, శనివారం. అలాగే ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 3. ఇక ఈ రాశి వారి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి లభిస్తుంది. అలాగే మూల నక్షత్రం జాతకులకు వైఢూర్యము, పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి వజ్రము, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరం ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుందన్నమాట. ఇక ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశుల్లో ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుందన్నమాట. అలాగే అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఒకరి సహాయం తీసుకోకుండా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఈ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరు కావాలని ఆ విషయాన్ని చెప్పరు. అది ఆ సమయంలో వారు నిజం చెప్పేస్తూ ఉంటారనమాట. అది దాచిపెట్టాలా లేదా అనేది వాళ్ళకి తెలియదనమాట. అలా వారు ఆ విషయం చెప్పగానే అది గొడవలాగా మారిపోతుంది. అది గొడవ అయ్యిద్ది అని కూడా వారికి తెలియదనమాట. అంతటి మంచి మాట కూడా ఎందుకు గొడవ అయ్యిద్ది అని అనుకుంటారు. కానీ మనం ఎంత మంచిగా ఉన్నా కానీ అవతల వాళ్ళకి అది నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అది గొడవలాగా అయిపోతుంది. అలాగే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని, సమపాలనను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇక ఈ రాశి వారు యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా ఉంటాయన్నమాట. వీరి జీవితాన్ని వీరు చాలా ఎత్తుగాను చూశారు. అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూశారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూశారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుందన్నమాట. అలాగే 1, 2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తూ ఉందన్నమాట. అలాగే ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంతటి మంచి మనస్తత్వం ఈ రాశి వారిది. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని
కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరనేది గడుస్తారనమాట. ఇక ఈ రాశి గల జాతకులకు వారు తాము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క అంచనాలు 100కి 90 పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసని మనం చెప్పుకోవాలన్నమాట. ఇక డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవేమీ కావు. కానీ ప్రజాకాంక్ష అన్న, కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం. అంటే రాజకీయాల్లో తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం. ఇక ఈ రాశి వారికి అన్నీ కూడా రాబోయే 4 రోజుల్లో కూడా మహర్దశలుగా మారే దిశలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జూలై 13 తర్వాత ఈ రాశి వారికి సరైన సమయం అని కనిపిస్తుంది. అవును, మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. ఎంత గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్పాట్ తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా ఇట్టే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ కూడా ఫలిస్తుంది. అలాగే ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభించబోతుందన్నమాట. వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తి నిపుణులు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు కూడా లభిస్తాయన్నమాట. శుభవార్తలు వినడం అనేది జరగబోతుంది. కొన్ని ఊహించిన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది. కొద్దిపాటి ప్రయత్నంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని మీరు చూస్తారన్నమాట. అలాగే ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. ఇక ఈ రాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నాం అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9 అని. అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయని చెప్పుకున్నాం. ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకి వెళ్లకుండా ఉంటారు. ఈ రాశి వారికి అన్నీ కూడా మహర్దశలుగా బాగా యోగిస్తాయన్నమాట.
శని దశ కూడా బాగానే నడుస్తూ ఉందన్నమాట. ఇక ఈ రాశి వారికి ఉదయాన్నే శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన మీకు బాగా మేలు చేస్తాయి. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. అనేక రంగాల్లో మీరు మంచి భవిష్యత్తును అనేది చూడబోతున్నారు. అనేక రంగాలలో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధించబోతున్నారు. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జూలై 13 తర్వాత జీవిత భాగస్వామి తరపు నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని, అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇక ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి, వృద్ధులకి దాన ధర్మం చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొంది తీరుతారనమాట. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.